ఫైనల్లీ మనం వచ్చేసి బట్టలు అయితే తీసేసుకున్నాము. అమ్మ ఇక్కడ నుండే స్టార్ట్ అయిపోయింది భయ్య. ట్రాఫిక్ అయితే మామూలే లేదు. ట్రాఫిక్ భయ్య బండి పార్కింగ్ చేసుకోనికి ప్లేస్ లేకుండా ఉంది. ఇక్కడ గుద్దేస్తారు. ఇంకా వచ్చేసి చూస్తా ఉన్నాము పాయింట్లు అయితే ఇవ్వండి. ఇంకా ఇదే మేము వచ్చేసి వాచ్ తీసుకుంది పిస్తా హౌస్ అయితే వచ్చాము చాయ్ తాగడానికి. సో హే గైస్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. ఈరోజు వచ్చేసి నేను కోటికి అయితే వెళ్ళబోతున్నాను. ఎందుకంటే బట్టలు తీసుకుందామనేసి షాపింగ్ చేయడానికి అయితే వెళ్తా ఉన్నాము. నేను మా తమ్ముడు కంటే షాపింగ్ చేయాలంట, అంటే బట్టలు తీసుకుంటాడంట, పెళ్ళి ఉందంట, అందుకనే పోతా ఉన్నాము ఈరోజు. ఈ వీడియో చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నించండి. ఒక లైక్ కొడితే ఈ వీడియో వేరే వాళ్ళకి కూడా రికమెండ్ అవుతుంది. నా వీడియోని చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, మీరు కూడా వేరే వాళ్ళకైతే వెళ్తూ ఉంటుంది. ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోకి. అండ్ మా తమ్ముడు అయితే వస్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత కోటికి అయితే వెళ్ళిపోయి బట్టలు అయితే తీసుకున్నాము. ఇంకా మీరు చూస్తూనే ఉండండి. ఇంకా వెళ్ళిపోదాం మనమైతే. వచ్చిన తర్వాత వస్తూ ఉన్నాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత వెళ్ళిపోదాం డైరెక్ట్ కోటికి. బండి మీద వెళ్తా ఉన్నాం. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి మేము బయలుదేరుతా ఉన్నాము. నేను మా తమ్ముడు ఇద్దరం. ఇంకా హెల్మెట్ కూడా వేసుకున్నాను. హెల్మెట్ మాత్రం పక్కా ఉండాలి భయ్య మన దగ్గర. హెల్మెట్ లేకపోతే పెద్ద చికాకు అవుతుంది. హెల్మెట్ మీరుగానే వేసుకోండి. ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు అయితే బైక్ లా తప్పకుండా హెల్మెట్ అయితే తప్పకుండా వేసుకోవాలి. అది మాత్రం మ్యాండేటరీ. ఎందుకంటే ఇప్పుడనే కాదు, ఎలాగైనా బయటకు వెళ్ళేటప్పుడు సేఫ్టీకి మనకే సేఫ్టీ. మనం ఏమనుకుంటామో ఏంద్రాబాయ్ హెల్మెట్ తోటి చిరాకని, కాకపోతే మనకే సేఫ్టీ ఇది. హెల్మెట్ వేసుకుంటే మంచిగా ఉంటుంది. హెల్మెట్ వేసుకుంటే మనకే. ఇంకా వెళ్తా ఉన్నాం మేమైతే కోటికి. బయలుదేరిపోయాము. నా వాయిస్ క్వాలిటీ ఎలా వస్తుంది? మంచిగా వస్తుంది కదా. నేను వచ్చేసి మైక్ లోపల పెట్టేసుకున్నాను. ఇంకా మంచిగా వెళ్తా ఉన్నాం మేము. బయలుదేరిపోయాము. ఇంకా వెళ్తూ మాట్లాడుకున్నాం మనమైతే. ఇలాగనే కింద ఉంటుంది ఫోన్. నా వాయిస్ అయితే మంచిగా వస్తుంది అనేసి అనుకుంటున్నాను నేనైతే. అమ్మ ఇక్కడ నుండే స్టార్ట్ అయిపోయింది భయ్య. ట్రాఫిక్ అయితే మామూలే లేదు. ట్రాఫిక్ ఘోరంగా చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు వచ్చేసి. అక్కడ నుండి ట్రాఫిక్ స్టార్ట్ అయింది. ఇంకా ఇక్కడ చూడండి ఎంతగానో ఉంది. ఘోరంగా అయిపోయింది ట్రాఫిక్ అయితే. ఎట్లా వెళ్ళాలండి ఇక్కడ నుండి వెళ్ళడానికి. ఇంకా వెళ్తా ఉన్నాము. ఇప్పుడే క్లియర్ అయిపోయింది అనమాట ట్రాఫిక్. తొందరగా వెళ్ళిపోయాము మనము. అమ్మ ట్రాఫిక్ ఘోరంగా అవుతుంది. చూస్తూనే ఉన్నారు మీరైతే. సాయంత్రం అయితే చాలు నాంపల్లి నుండి పోయే రోడ్లో వచ్చేసి ట్రాఫిక్ ఘోరంగా అయిపోతుంది. మామూలుగా అయిపోయింది ట్రాఫిక్ అయితే. చిన్నగా వెళ్ళాలి ఈ ట్రాఫిక్ లో చూసుకుంటా మనమైతే. ఎందుకంటే ఏదైనా తాకిందంటే చికాకు అవుతుంది. ఇంకా వెళ్తా ఉన్నాము అలాగని. వెనకాల మా తమ్ముడు ఫోన్ పెట్టుకున్నాడు. నేను వచ్చేసి ముందర మైక్ పెట్టుకొని నేను మాట్లాడుతా ఉన్నాడు. ఎందుకంటే నేను 2 చేతులతో నడుస్తున్నా కాబట్టి నాకు కూరదు అనమాట. ఫోన్ పెట్టుకోడు, వాడిని పట్టుకోమన్నాసి అన్నా. ఇంకా వెళ్తా ఉన్నాను రోడ్డు సైడ్ వెళ్తుంటే ట్రాఫిక్ ఘోరంగా ఉంటది. సాయంత్రం అయితే చాలు 5, 6 ఆ టైంలో ట్రాఫిక్ ఘోరంగా అయిపోతుంది. పట్టుకోలేము మనం ఈ ట్రాఫిక్ ని. అంత ఘోరంగా అయిపోతుంది. మంచిగా నడిపే వాళ్ళు ఉంటేనే ఈ ట్రాఫిక్ లో నడపచ్చు బండి. లేకపోతే ఎవరినైనా గుద్దేస్తారు. ఫైనల్లీ మేము వచ్చేసి కోటి దగ్గర అయితే వచ్చేసాము. ఇంకా తీసుకోవడానికి అయితే వెళ్తా ఉన్నాము. బట్టలు తీసుకోవడానికి వెళ్దాం. ఇప్పుడు వెళ్ళి తీసుకుందాం మనం అయితే. ఇంకా బండి పార్కింగ్ తీసేసుకొని ఇక్కడ నుండి నడుచుకుంటూ అయితే వెళ్తా ఉన్నాము బట్టల షాప్ కాడికి. వెళ్ళేసి తీసుకున్నాం మనం అయితే బట్టలు. బండి పార్కింగ్ చేసుకోనికే ప్లేస్ లేకుండా ఉంది ఇక్కడ. ఇంకా వచ్చేసి చూస్తా ఉన్నాము పాయింట్లు అయితే ఇవ్వండి. ఇది కార్గో పాయింట్. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడైతే చూస్తున్నాము తీసుకోవడానికి. బ్యాగ్ కూడా ఉన్నాయి, చూద్దాము. ఇంకా మేము తీసుకున్నాము. ఇదే షాపు, బట్టల షాపు వచ్చాము, తీసుకుంటున్నాము బట్టలు అయితే. తీసుకున్న తర్వాత చూపిస్తాను. ఫైనల్లీ మనం వచ్చేసి బట్టలు అయితే తీసుకున్నాము. ఇవ్వండి ఇదే మా తమ్ముడు ఇది పడుతున్నాడు కదా. 2 జతలు అయితే తీసుకున్నాం బట్టలు అయితే. ప్రజెంట్ మనం వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఇవన్నీ తీసేసుకున్నాం బట్టలు అయితే. ఇవన్నీ లోపల ఉన్నాయి. 2 పేర్స్ అయితే తీసుకున్నాము, 2 జతలు. ఇది ఇంటికి పోయి ఫ్లాట్ గా చూపిస్తాను మీకైతే ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేసి. అండ్ ప్రైస్ కూడా ఇంటికి పోయి చెప్తాను. ఇప్పుడైతే కొద్దిగా లేదు వ్లాగ్, ఎందుకంటే అవి చూడడానికి సరిపోయాం మనం అయితే. ఇంకా బండి పార్కింగ్ చేసాము కదా ఇక్కడ, తీసుకొని ఇంకా బయలుదేరిపోదాం మనము ఇంటికి. ట్రాఫిక్ కూడా బాగుంటుంది ఇక్కడ నుండి. ఇంకా స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుండి మనం అయితే. ఇంకా ఇప్పుడు వచ్చేసి వాచ్ తీసుకోవడానికి వచ్చాము. తీసుకున్నాము. వాచ్ కూడా తీసుకోవాలి ఇప్పుడు. ఇక్కడ ఉన్నాయి వాచ్ కూడా వచ్చినట్టు చాలా ఉన్నాయి. ఇందులో ఒకటి సెలెక్ట్ చేసుకొని చూద్దాం మనం అయితే ఎంత పడుతుందో ఏంటి అనేసి. ఇంకా ఇదే మేము వచ్చేసి వాచ్ తీసుకుంది. ఇది ఎంత పడ్డది అంటే 100 రూపీసే పడ్డది మనకి, తక్కువనే పడ్డది. ఇది తీసుకున్నాము తమ్ముడు కోసం. ఇంకా లోపల మొత్తం ఇంటికి పోయి చూపిస్తాను. అవుట్ఫిట్ ఎలా ఉందో వేసుకొని ఇంకా వెళ్తా ఉన్నాం. ఇక్కడ నుండి బయలుదేరిపోదాం మనం అయితే.
లైక్ చేయి, వాడికి తెలుగు రాదు. ఇంకా బయలుదేరిపోదాం రూమ్ కి మనము. ఇంకా ఇప్పుడు వచ్చేసి మేము పిస్తా హౌస్ కి అయితే వచ్చాము చాయ్ తాగడానికి. సాయంత్రం పూట చాయ్ తాగితే మస్తు ఉంటది. ఇవ్వండి పిస్తా హౌస్ కి తాగడానికి అయితే వచ్చినాం, మేము తాగుతున్నాము. నేను మా ఇదే పిస్తా హౌస్. లైక్ చేయమంటారు అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా తాగేసి ఇంటికైతే వెళ్ళిపోదాం మనము. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంటికైతే వచ్చేసాము. మేము తీసుకున్న షర్ట్ అయితే ఇదొకటి అండ్ ఇది టీ షర్ట్ ప్లస్ ఈ ఫైంట్ అండ్ ఈ ఫైంట్ మొత్తం 4. ఈ బ్యాగీ ఫైంట్ ఇది చూడండి మీరు, ఇది బ్యాగీ పాయింట్. ఇది దీని మీద ఈ టీ షర్ట్ ప్లస్ ఇది ఈ షర్ట్ను ఆ పాయింట్. ఇంకా వేసుకొని కూడా చూపిస్తాడు. అండ్ వాచ్ ఎక్కడ పోయింది, అది వాచ్ దీని మీద. ఇది ఒక వాచ్ 100 రూపీస్. ఇది వచ్చేసి షర్ట్ 200, ఈ 150 టీ షర్ట్ ప్లస్ 400 ప్లస్ 400 మొత్తం 1150 రూపీస్ అయితే అయింది. వాచ్ తోడు కలిపి 1250. మొత్తానికి 1250లో 2 జతలు అయితే వచ్చేసినాయి మనకి. ఇవ్వండి ఇది కార్గో పాయింట్ అండ్ షర్ట్ ఇట్లున్నాడు. ఇది దీని మీద. నెక్స్ట్ ఇది వేసుకొని చూద్దాము. ఇది బ్యాగీ పాయింట్, ఇది టీ షర్ట్ ఇట్లున్నాడు. చూడవచ్చు మీరైతే. ఓవరాల్ గా అవుట్ఫిట్ అయితే ఇలా ఉంది. ఎట్లుందో ఒకసారి మీరు వచ్చేసి కామెంట్ అయితే చేయండి. ఇది 400, ఇది 150 రూపీస్. మొత్తం 550లో ఈ అవుట్ఫిట్ కంప్లీట్ అయిపోయింది. ఓవరాల్ గా ఇట్లుంది. ఇంకా ఈ రోజు వచ్చేసి మనం ఏమేమి చూసామంటే వెళ్ళేసి కోటికి వెళ్ళేసి బట్టలు అయితే తీసేసుకున్నాము. మీరు చూశారు కదా అక్కడైతే అవే బట్టలు, ఒకటి బ్యాగీ, ఒకటి కార్గో అండ్ టీ షర్ట్ అండ్ షర్ట్ అయితే తీసుకున్నాము ఈరోజు మనమైతే. మా తమ్ముడు కోసం అయితే తీసుకున్నాము. ఇంకా ఇంతే. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోకి నన్ను నచ్చినట్టుగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోని ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు నన్ను అలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే నేను ప్రయత్నిస్తూ ఉంటాను మీకైతే. అండ్ ఒక లైక్ అయితే కొట్టేసేయండి లాస్ట్ పోయే ముందు. లైక్ కొట్టకపోతే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాము. మంచి వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో కలుసుకున్నాము.